Hello guys and welcome to my niche job. Today we are going to see how to do seated rows, and this is a best exercise for the back. మీ బ్యాక్ని లాట్స్ని మంచిగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే సీటెడ్ రోస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అండ్ బెస్ట్ ఎక్సర్సైజెస్. సో ఎలా చేయాలి? ఫస్ట్ బెంచ్ ఇలా పెట్టుకొని ఫుట్ ప్లేస్మెంట్ సరిగ్గా పెట్టుకోండి. అండ్ వీలైనంత కిందగా నేనైతే నెంబర్ 3లో పెట్టుకున్నా. అలా గ్రిప్ పట్టుకోవడం చూసుకోండి. కరెక్ట్గా పైనుంచి పట్టుకోవాలి, ఫింగర్ అవుట్ సైడ్ అలా పట్టుకొని వెనక్కి లాగి ఫస్ట్ మీరు మరీ ఎక్కువ వెయిట్ అవసరం లేదు. కరెక్ట్గా మీరు ఎంత తీసుకోగలరో అంత వెయిట్ తీసుకొని పూర్తిగా ముందుకు బెండ్ అయ్యి వెనక్కి లాగినప్పుడు పూర్తిగా వెనక్కి వెళ్ళకూడదు, స్ట్రైట్గా రావాలి. ఓకేనా? స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మోచేతుల నుంచి వెనక్కి లాగాలి. లైక్ డ్రాగ్ ఇన్సైడ్ ఫ్రమ్ యువర్ ఎల్బోస్ అండ్ బెండ్ యువర్ షోల్డర్స్ బ్యాక్. చూడండి, నేను వెనక్కి లాగుతున్నప్పుడు షోల్డర్స్ని వెనక్కి లాగుతా, అప్పుడు నా లాట్స్ ఫీల్ అవుతాం. యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఫీల్ యువర్ లాట్స్. ఫోర్ ఆర్మ్స్ని అస్సలు వాడకూడదు. ఓకేనా? ముందుకు బెండ్ అయ్యి వెనక్కి లాగుతున్నప్పుడు లాట్స్తో లాగి ఆర్మ్స్ బెండ్ చేసి లాగాలి. ఫోర్ ఆర్మ్స్ని ఎక్కువ యూజ్ చేయకూడదు. మీ ఫోర్ ఆర్మ్స్లో పెయిన్ వస్తుందంటే దాని అర్థం మీరు తప్పు చేస్తున్నారని అర్థం. అండ్ బెల్ట్ అనేది సేఫ్టీ కోసం మ్యాండేటరీ. ఫుట్ మూమెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. హైట్ మీరు సెట్ చేసుకోవాలి. మరీ హైట్ ఉన్న బాగోదు, మరీ కిందకున్న బాగోదు. బ్రో మా జిమ్లో ఆ అటాచ్మెంట్ లేదు అంటే మీరు ఇలా రెండింటిని సిల్వరీ ఉంటాయి, ఖచ్చితంగా ప్రతి జిమ్లో ఉంటాయి, అవి పెట్టి చేయొచ్చు. లేదా వీ బార్ ఉంటుంది, అది పెట్టి కూడా చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.